ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. నింగికి నేలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని గూర్చిన అంశాలతో అందరినీ అలరించే, ఆలోచింపజేసే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం. నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని, పిఠాపురం నుంచి. గత వారం సమూహంలో ఇవ్వబడిన వాన కురిస్తే అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు, కవి, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను. వేసవి తాపాన్ని చల్లారుస్తూ వర్షాలు పడుతున్న సమయం ఇది. వాన అంటే ఆబాలగోపాలానికి ఆనందమే. ఈ అంశానికి స్పందించిన మన కవిమిత్రులు తమ భావాలను తమ కవితల రూపంలో ఎలా వ్యక్తం చేశారో చూద్దాం. వెగ్గెలం ఉషశ్రీ గారు చిటపట తాళంతో నర్తిస్తూ అంటూ అంశానికి సరిగ్గా సరిపోయే ఎత్తుగడతో మొదలుపెట్టి వర్షాన్ని నింగి నేలల ప్రేమ కావ్యంగా ఎంతో అందంగా వర్ణించారు. వాన కురిస్తే ప్రకృతి అంతా పరవశిస్తుందని, రైతన్నల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయని, వారు ఆహార యజ్ఞానికి అంకురార్పణ చేస్తారని అన్నారు. కవయిత్రి అన్నట్లు వాన కురిసేటప్పుడు వేడివేడి టీ కాఫీలు, మిర్చి బజ్జీలు, మొక్కజొన్న పొత్తులు అమిరితే ఆ ఆనందం అపారం. అయితే వానలు మితిమీరి కురిస్తే మాత్రం కొంతమంది జీవితాల్లో విషాదం అలుముకుంటుందని కవయిత్రి వాస్తవాన్ని కూడా తెలియజేశారు. ఏడెల్లి రాములు గారు పుడమి తల్లికి పులకరింత అనే పేరుతో పల్లెటూళ్ళ అందచందాలను వర్ణిస్తూ తెలుగుదనం తొణికిసలాడే కవితను అందించారు. వాన కురిస్తే నెమళ్ళు పురివిప్పి నాట్యమాడతాయని, చెట్టు పుట్ట గుట్ట చెరువు కట్ట సోయగాలు పొందుతాయని వర్ణించారు. రైతులు కట్టమైసమ్మకు మొక్కుకున్న మొక్కులు చెల్లించుకుంటారని, 2-3 కాలాల పంటలు పండుతాయని అన్నారు. అయితే అతివృష్టి అనావృష్టి లేని కాలాన్నివ్వమని, ప్రాజెక్టులు కొట్టుకుపోకుండా వరమిమ్మని కవి వానమ్మను కోరుకోవడం ఎంతో ఆర్ద్రంగా ఉంది. అంతేకాకుండా జలసవ్వడితోనే మానవాళికి జవసత్వాలని, మనిషికి పచ్చని చెట్లలా నిలదొక్కునే యోగాన్నివ్వమని కవి వానమ్మను ప్రార్థించడం ఎంతో ఔచితీమంతంగా కూడా ఉంది. కటుగం కవిత గారు వాన కురిస్తే ప్రకృతిలోనూ లోకంలోనూ అంతటా మనకు ఆనంద నర్తనం కనిపిస్తుందంటూ అందమైన వర్ణనలతో పాఠకుల్ని పరవశుల్ని చేస్తారు. తొలకరి జల్లులు కురవగానే పుడమి తల్లి తనువు తరువై విరుస్తుందని, ఉరుముల మెరుపుల మేళతాళాలతో చినుకులను చూచి అన్నదాత ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుందని కవయిత్రి వ్యక్తీకరించిన తీరు చాలా బాగుంది. రైతన్న నాగలితో భూమిని దున్నడాన్ని మానవాళి ఆకలి బాధను తీర్చే మహాయజ్ఞానికి సమాయత్తం కావడంగా వర్ణించడం ఎంతో బాగుంది. మధ్యల సరోజన గారు నీలాకాశం ఒక్కసారిగా ఏకధాటిగా వాన కురిపిస్తే ఎండిపోయిన నేలంతా పచ్చదనం పరుచుకుంటుందని, అంతటా గడ్డిపూలు తారల్లా దర్శనమిస్తాయని ఎంతో మనోజ్ఞమైన వర్ణన చేశారు. అంతేకాదు అవనిపైనున్న ప్రతి ప్రాణి సంతసిస్తుందని, చెరువులు నదులు నిండి పరవళ్ళు తొక్కుతాయని సహజ సుందర వర్ణనలు చేశారు. ఆమె అన్నట్లు వాన కురిస్తే నిజంగా ఈ భూలోకం స్వర్గమే అవుతుంది. మేజర్ రేళ్ల సంజీవ్ గారు వాన కురిస్తే ఆ చల్లని తాకిడికి, మట్టి పరిమళాలకు ఒళ్ళంతా పులకరిస్తుందని అందరికీ కలిగే అనుభూతిని కవిత్వీకరించి చెప్పారు. మనస్సుకు నచ్చిన వారి మాటలు ఈ జన్మకి ఒక వరంలా, వాన కురిసిన నేల పొందే తన్మయత్వంలా అంటారు.
కాలువలు, చెరువులు, నదుల గలగల సరాగాల్లో తోడు దొరికిన మదిలా ఎగిసిపడి నాట్యమాడినట్టు హద్దులేలేని మధురమైన జల్లుల్లో మనస్సు తేలిపోతుందంటూ వర్షాన్ని ఒక విభిన్న కోణంలో ఆవిష్కరించారు కవి. కొమరవెల్లి అంజయ్య గారు సూర్యుడి వేడి ఎక్కువైనప్పుడు భూమి యొక్క చర్మానికి పచ్చటి ఎంటికలు పీకేసిన బాధ, వాగులు వంకలు నడక మానేస్తాయని నూతన రీతిలో వర్ణించారు. అటువంటి సమయంలో వర్షం కురిస్తే భూమికి జవసత్వాలొచ్చి పచ్చదనం నింపుకుంటుందని అన్నారు. ఇరువాలు దున్నే ఎడ్లు నాగళ్ళు భూమి మనసు నొచ్చుకోకుండా చూసేవిట. వానలు దగ్గర చుట్టాలై రాకపోకలు సాగిస్తే జీవజాతులన్నీ పండుగ చేసుకుంటాయి కవి అన్నట్లు. అయితే వరదలొస్తే మాత్రం నానా బాధలు పడవలసి వస్తుందని, మన కన్నీళ్లు కూడా ఆ వరదల్లో కలిసిపోతాయని, ఆ వరద నీటిలో కలిసిపోతాయని అంటారు కవి ఎంతో ఆర్ద్రంగా. చివర్లో వానలది భూమిది ఇచ్చిపుచ్చుకునే వాయనం బంధుత్వం అంటారు. ఇలా కవిత ఆద్యంతము తెలుగుదనం, ఆత్మీయత ఉట్టిపడుతూ కొనసాగింది. కొలచన విజయభారతి గారు గగనాన మేఘాలు పురులు విప్పుకొని నర్తిస్తే అనే నూతన భావచిత్ర ప్రయోగంతో తన కవితను ప్రారంభించారు. వాన కురిస్తే తటాకాలు నిండుగా నవ్వుతాయని, నదులు పరుగులు తీస్తాయని, రైతన్నకు ధాన్యపురాసుల పండగే అని, ప్రకృతిలోని సమస్త జీవులు వర్షపు నీటిలో జలకాలాడతాయని, ముఖ్యంగా పిల్లా పాపలు వానా వల్లప్ప ఆటలు ఆడి మురుస్తారని ఎంతో సహజ సుందరమైన వర్ణనలు చేశారు. గిరిజనులు, పురజనులు కూడా వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని దాచుకుంటే కన్నీటి కాల్వలకు అడ్డుకట్టలే వేయొచ్చు అని సూచన చేశారు. వానదేవుడి వరాలైన వానలు కురిస్తే మేఘమల్హరి రాగం వినిపిస్తుందంటూ ఆద్యంతము అందమైన పంక్తులతో కవిత నల్లారు కవయిత్రి. డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి గారు వీణానాదం అనే శీర్షికతో వ్రాస్తూ వాన కురిస్తే పుడమి తల్లి పచ్చని కోక కట్టి మురిసిపోతుందని, రైతన్నకు కరువు బాధ తీరిపోతుందని అన్నారు. తలంటి పోసుకున్న తరువులు తలలూపుతూ సంతోషంతో గాలి వీణానాదాన్ని వినిపిస్తూ ఉంటే నృత్యం చేస్తాయని ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు. పిల్లలు కేరింతలు కొడుతూ వాననీళ్లలో వేసే కాగితపు పడవలను రథాలన్నారు. వానా వాన వల్లప్ప పంటలు పండును మల్లప్ప, మంటలు తగ్గును ఎల్లప్ప అంటూ సరికొత్త వానపాట మొదలుపెట్టారు కవయిత్రి. డాక్టర్ బండారి సుజాత గారు చిటపట చినుకుల సవ్వడి మదిని చిందులు వేయిస్తుందని, విత్తనాలన్నీ అంకురాలై అవనిపైకి వస్తాయని అంటూ భువి అంతా ఆకుపచ్చ అందాలు పరుచుకుంటాయని వర్ణించారు. పడవలను వదులుతూ పిల్లలు పరమానందం పొందుతారంటారు. అన్నదాత ఎంతో ఆనందిస్తాడన్నారు. మొగులు, చెలక, అలాయ్ బలాయిలు, సింగిడి వంటి తెలంగాణ వాడుక తెలుగు పదాలు కవితలో ఎంతో చక్కగా అమిరాయి. డాక్టర్ చక్రపాణి ఇమ్మిడిశెట్టి గారు వర్షహర్షం అనే శీర్షికతో వ్రాస్తూ వర్షం తెచ్చే సంతోషాలను ఎంతో బాగా వర్ణించారు. వాన కురిస్తే, మెరుపు మెరిస్తే విత్తనాలకు జీవం వస్తుందని, వాగులు పొంగుతాయని, నదులు పరుగులు పెడతాయని, అంతటా జలకళలు వెళ్ళి విరుస్తాయని అన్నారు. జోరువాన కురిస్తే ఇంకా బాగుంటుంది, కానీ అది విధి వక్రించి వరదలా మారితే మాత్రం జనజీవనం అస్తవ్యస్తమైపోతుందని హెచ్చరించారు. అయినా సరే వర్షం తెచ్చే హర్షం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ముగింపు పంక్తుల్లో కొసమెరుపు మెరిపించారు కవి. నగునూరి రాజన్న గారు తొలకరి వానకు పులకరించిన పుడమి పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటే జీవరాశుల మనుగడకు మూలమై
ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుందంటూ కవితను సానుకూల దృక్పథంతో ప్రారంభించారు. వర్షం కురిస్తే కొండా కోన మురుస్తాయని, చెవుల పిల్లులు సంతోషంతో గంతులేస్తాయని, ఇంకా పిల్ల పీచు గొడ్డు గోద పిట్ట గుట్ట గూడు నాట్యమాడతాయని ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు. అయితే మారని మనస్తత్వం గల మనుషులు కాసులకు ఆశపడి రాయి రప్ప ఇసుకలను దోచుకుంటూ జలాలను మట్టుపెడుతున్నారని, జనాల గొంతుకలు ఆర్చుకుపోయేటట్లు చేస్తున్నారని కొంత నిరసన స్వరం వినిపించారు కవి. జలమే అన్నిటికీ మూలమని, ఆ జలం విలువ తెలుసుకోవటమే మానవ ధర్మమని మంచి సందేశమిచ్చారు కవి. కోసూరి జయసుధ గారు రహస్యపు వాన అనే శీర్షికతో అడుగడుగున మనస్సుకి ఆహ్లాదం కలిగించే భావచిత్రాలతో ఉపమాలంకార సౌందర్యంతో కూడిన మంచి కవితను అందించారు. రాత్రి కురిసిందొక వాన, రహస్యపు వాన, బీళ్ళన్నీ అమృతమయ్యేలా ఆకాశానికి అతికించిన రైతుల చెవులు ఆ అలికిడి కోసమే ఎదురు చూసేలా, మొక్కల ముఖాలు చిగురించేలా అంటూ ఆసక్తిదాయకంగా వర్ణించారు కవయిత్రి. చిట్టి చినుకులు ఆకుల చివర్న వేలాడుతూ వానరాగం పాడుతూ ఉంటే బడికెళ్ళే పిల్లల్లా ముద్దొస్తున్నాయని, రైతుల కళ్ళు ఆనందంతో దుక్కిదున్నాయని, వాన నీటిలో బాల్యపు జ్ఞాపకాలు కాగితపు పడవలై తిరుగుతున్నాయని చిత్రించడంలో కవయిత్రి చూపించిన కవన ప్రతిభ పాఠకుల హృదయాలకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే దాహాన్ని తీర్చే ఈ వాన ఉప్పెనలా మారితే మాత్రం ప్రమాదకరమని వాస్తవాన్ని కూడా తెలియజేశారు కవయిత్రి. డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు వాన కురిస్తే నేల తడిస్తే రైతన్న ఎంతో సంతోషిస్తూ దుక్కి దున్ని విత్తనాలు చల్లుతాడని, మొలకెత్తిన మొలకలను కన్నబిడ్డల కంటే ఎంతో శ్రద్ధతో పెంచి పెద్ద చేస్తాడని, మబ్బొచ్చినప్పుడల్లా నింగివంక చూస్తాడని, సకాలంలో వర్షాలు కురిస్తే సంతోషిస్తాడని, మురిసిపోతాడని, అకాల వర్షమైతే కుమిలిపోతాడని అన్నారు. ఆయన అన్నట్లు తరతరాల రైతుల చరిత్ర ఇంతే. తరువాతి పంక్తుల్లో కవి వాన కురిస్తే ప్రకృతిలో కనిపించే అందచందాలను ఎంతో చక్కగా వర్ణించారు. జలపాతం తకధిమి తకధిమి అంటూ తైతక్కలాడుతుందంటారు కవి. తరులు గిరులు ఝరులు విరులు ఇవి ఎంత బాగుంటే ప్రకృతి అంత సంతోషిస్తుందని, అటువంటి ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉత్తమ సందేశమిచ్చారు కవి. విఠాల శ్రీకాంత శర్మ గారు వాన కురిస్తే భూమి పులకరిస్తుంది, భూమి పులకరిస్తే జగతి జలధరిస్తుంది అనే ప్రారంభ పంక్తుల్లోనే వర్షం సమస్త జీవరాశికి ఎంత ఆనందాన్నిస్తుందో సూచించారు. ఋతువులు గతి తప్పడం వల్ల కరువుకు గురై వాన కోసం ఎదురు చూసే ప్రజలకు వాన కురిస్తే ప్రాణం లేచి వచ్చినట్లుంటుందని చక్కగా వర్ణించారు కవి. ఉరిమళ్ళ సునంద గారు మాటల వాన కురిస్తే అనే శీర్షికతో మనిషికి మమతాభరితమైన మాటల తోడు ఎంత అవసరమో చెప్పారు. అవనమ్మ బుగ్గపై చిలిపిగా చిటికేస్తూ పలకరిస్తుంది తొలకరి అంటూ అందమైన ఎత్తుగడతో ప్రారంభించారు తన కవితను. వాన కురిస్తే రైతన్నలు ఆనందిస్తారని, పిల్లలు కాగితపు పడవలతో పాటు పరుగులు తీస్తూ సంతోషిస్తారని అన్నారు. జలధారలు వయ్యారాలు పోతూ నవ్వుతూ చెరువుల్ని చేరతాయని వర్ణించారు. ఒంటరిగా నివసించే వృద్ధులపై ప్రేమగా మాటల చినుకులు కురిపిస్తే వారికి ఆత్మతృప్తి కలుగుతుందన్నారు. పలుకైన వాన చినుకైన సంతోషాన్ని ప్రతిబింబిస్తేనే సార్థకత అన్న కవయిత్రి మాటలు అందరికీ శిరోధార్యాలు. సత్యసుధ కట్టమంచి గారు తన కవితకు కన్నీరు పన్నీరు అంటూ ఇచ్చిన శీర్షికలోనే ఆమె కవిత సారమంతా ఇమిడి ఉంది.
నింగి గుడారానికి చిల్లుబడితే కళ్ళు మెరిసి గుండె నిండేది ఒకచోట, గూడు చెదిరి కళ్ళు తడిసేది మరో చోట అనే ఎత్తుగడతో ప్రారంభిస్తూ వర్షం కొందరికి ఆనందాన్నిస్తే మరికొందరికి దుఃఖాన్ని ఎలా కలిగిస్తుందో ఉదహరించి చెప్పారు కవయిత్రి. వాన చినుకులు రైతుకు సంతోషాన్నిస్తే మరో వంక వీధి బతుకుల నిరుపేదల కట్టెల పొయ్యి నార్పేస్తుందని, వారిని ఆకలికి గురి చేస్తుందని ఆర్ద్రంగా చెప్పారు. ఒకప్పుడు వాన అంటే అమ్మ చేతి చల్లని స్పర్శ, బాల్యాన్ని మోసుకెళ్లే కాగితపు పడవ, ప్రేయసీ ప్రియుల వలపు రాయబారి. కానీ ఇప్పుడు ఈ అత్యాధునిక యాంత్రిక యుగంలో వాన ఉపద్రవాల బాట పట్టిందంటారు కవయిత్రి. తాకేందుకు నేల కానరాక, అడ్డుకునేందుకు అడవులు ఎదురవక, కాంక్రీటు జారుడు బల్లపై నుంచి జారుతూ ఉప్పెనలా మారి మానవ తప్పిదాలను శిక్షిస్తోందని అంటారు. ప్రకృతిని కాపాడుకుందాం, ఆమెను క్షమాభిక్ష కోరుకుందాం అంటూ మంచి సందేశమిచ్చారు కవయిత్రి చివరి పంక్తుల్లో. బత్తిన గీతాకుమారి గారు చెరగని బంధమే అనే శీర్షికతో వ్రాస్తూ ఆషాఢ వియోగం అనుభవించిన నవవధువు చెంతకు పతి చేరితే ఆమె కళ్ళల్లో శ్రావణ మేఘాలు కురిసి సంతోష స్వాగతాలు పలికినట్లు గ్రీష్మతాపంతో వేగిపోయిన పుడమిని తొలకరి చినుకులు తాకగానే పులకరింతలే అంటారు. వాన కురిస్తే నేలమ్మ పచ్చడి తివాచీ పరుస్తుందని, పసిడి రాసులు అందజేస్తుందని అంటారు. నింగి నేలలది చెరగని బంధం అన్నారు కవయిత్రి. ఆధునిక పోకడలతో ప్రకృతిని వికృతి చేయకుంటే సమయానికి పలకరించే చుట్టమే వానంటే అని ఆమె అన్న మాటలు చిరస్మరణీయాలు. గుడ్లతోన సాయి చంద్రశేఖర్ గారు పచ్చి బాలింత అయిన నేలమ్మ పలవరింతలు నింగికే ఎరుక అంటూ నింగి నేలల యుగయుగాల మౌన సంభాషణను తెలిపే ప్రారంభ పంక్తులు పఠితలను ఆకట్టుకుంటాయి. ఎండిన వెన్నుల్లోని ఆశలు, ఊపిరిపిట్టల్లోని ఊసులు నింగికి తెలుసంటారు. ఆకాశంతో ఆ పరిచయం నిన్నటిదా మొన్నటిదా, సూర్యుని అడుగు కిరణంతో నవ్వుతాడు, చంద్రుడి నడుగు వెన్నెలతో చెబుతాడు అంటూ నింగి నేలల సంబంధాన్ని కవితాత్మకంగా వర్ణించారు కవి. బీడైపోయిన నేలపై వాన తప్పకుండా కురుస్తుందని సకారాత్మక వైఖరిని వ్యక్తం చేశారు కవి. డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు ఆల్చిప్పలో ముత్యంలా భూమి పొరల్లో దాగిన బీజం అంకురమై మహావృక్షంగా అవతారమెత్తేది వాన కురిసినప్పుడే కదా అంటూ చక్కటి ఎత్తుగడతో ప్రారంభించారు తన కవితను. వాన కురిస్తే మబ్బు కోసం మాసాల తరబడి రైతన్న చేసిన నిరీక్షణ ఫలిస్తుందని, చెట్లు హరితవర్ణాన్ని అలుముకునేది, నెమళ్ళ నాట్యాలు, పరిమళాల పువ్వులు కనిపించేది అప్పుడే అని అంటారు. ఎంతో చక్కటి ప్రకృతి వర్ణనలు చేశారు కవి. ప్రకృతిలోని మూగజీవాలన్నీ కూడా వాన కురియడం వల్లే తగినంత తిండి నీళ్లు దొరికి ఊపిరి పీల్చుకుంటాయన్నారు. దినసరి కూలీల కళ్ళల్లో, చిరు వ్యాపారుల జీవితాల్లో ఆనందం కనిపించేది వానలు కురియడం వల్లే. కవి అన్నట్లు ఇది అది అననేల వాన కురిస్తే అంతా శుభమే. కందుకూరి మనోహర్ గారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తొలకరి జల్లు కురిస్తే పుడమి తల్లి బ్రతుకు పండుతుంది, 4 చినుకులు తన నెత్తిన కురిస్తే పురిటి స్నానం చేసినంత పులకరింపు పొందుతుంది భూమాత అంటూ నేల తల్లి పట్ల ఎంతో ఆత్మీయతను వ్యక్తం చేశారు కవి. వానలు సకాలంలో మళ్ళీ మళ్ళీ కురిసి పచ్చని మొక్కలను పంటలుగా పెంచి పెద్దవి చేస్తాయంటారు కవి. రైతును చదువుల పంట పండించి విజ్ఞానాన్ని కురిపించే అభినవ సాందీపునితో సరిపోల్చుతారు కవి. వాన కురిస్తే నేలంతా ముత్యాలే,
కష్టపడి మట్టిని హరితహారంగా మార్చి అందరికీ అన్నం అందించే రైతు ధన్యజీవి అన్న కవి మాటలు మనందరికీ నిత్యస్మరణీయాలు. సయ్యర్ జహీద్ అహ్మద్ గారు వాన మంచికే అనే శీర్షికతో వర్షాలు పడితేనే పంటలు పండి భూమి సుభిక్షమై వర్ధిల్లుతుందని, చెట్టు చేమ కదిలి సంతోషంతో తోడిరాగం ఆలపిస్తాయని అన్నారు. అయితే ఆ వాన కుంభవృష్టి అయిపోతే మాత్రం ఎంతో జననష్టం ధననష్టం జరుగుతాయని, జీవరాశులన్నిటికీ ప్రమాదమని, చెట్లు విరిగి పక్షిగూళ్ళు చెదిరిపోతాయని కఠిన వాస్తవాలను కూడా చెప్పి మానవాళిని హెచ్చరించారు. తుంబూరు జగన్మోహన్ గారు నేలంతా తుళ్ళింతలే అనే శీర్షికతో మనోజ్ఞమైన కవితను అందించారు. తొలకరి జల్లుల్లో తడిసి ముద్దైన నేలంతా సంతోషమయమే అంటూ ఆ మట్టి వాసనల పరిమళాల నుంచి కమ్మటి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కవి. ఆకాశంలో ఇంద్రధనుస్సు విరియగా, అందాల అడవిలో వర్షంలో తడుస్తూ, అడుగులో అడుగేస్తూ జతగా నడిచిన ఓ తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు. జలపాతాలు, పక్షులు, జలకళ నింపుకున్న చెరువులు, బావులు, నదులు ఎంతో ఆనందాన్నిస్తాయంటారు. రైతన్నల కళ్ళల్లో హర్షాతిరేకాలు కనిపిస్తాయంటారు. చిందించిన చెమట బిందువులకు వాన చినుకులు తోడై శరీరాలు చల్లబడగా మనస్సు తేలికవుతుంది శ్రమజీవులకి అంటూ, వాన కురిస్తే భూమిలోని సకల జీవులకు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత హాయిగా ఉంటుందో చక్కగా వర్ణించారు కవి. ఇలా వాన కురిస్తే అనే అంశానికి మన కవిమిత్రులంతా ఒకరిని మించి ఒకరు ఎంతో గొప్పగా కవితలు సృజించారు. నిజంగా కవితా వర్షమే కురిపించారు. ఇంత మంచి కవితలను విశ్లేషించే సువర్ణావకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సహృదయ సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ శుభాభినందనలు. స్వస్తి.